అని కేసు పెట్టిన తర్వాత కూడా మీరు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా నిలబడి ఎమ్మెల్యే అయినాక మిమ్మల్ని ఓడించాలనే ప్రయత్నం చేసిన పార్టీలోకి పోయి మీరు మంత్రి అయ్యారు. కాంగ్రెస్ మిమ్మల్ని కేసు పెట్టినప్పుడు మీరు పక్కకు పోలే కదా, ఆ కోపం ఉంటే పక్కకు అప్పుడే పోవాలి కదా. మీరు ఇదే పార్టీ తరఫున ఎమ్మెల్యే అయినరు కదా. మరి ఆ రోజు కూడా అధ్యక్ష, ఆ రోజు కూడా నేను వారి పేరు పెట్టలే, ఇక్కడ గులుగుతా ఉండే అధ్యక్ష సార్. అధ్యక్ష ఆ రోజు కూడా వారి పేరు పెట్టలే. ఇవన్నీ ఎందుకు చదువుతుండో మరి అర్థం కావట్లేదు. నేను రిజైండర్ కూడా ఆ రోజు ఆ తల్లితోటి వెంటనే నేను తెప్పించిన అధ్యక్ష. అక్కడ పిల్లలు ఆడుకుంటాంటే అయ్యో కేసీఆర్ లేడు కాబట్టి నీళ్లు కూడా వస్తారు అంటే కేసీఆర్ లేకుండా ఊళ్ళల్లో నీళ్ళే రావయ్యా. అది వ్యవస్థ. ఇప్పుడు ఈ భవనం కట్టినా లేడు, ఈ భవనాన్ని వాడుకుంటలేమా అధ్యక్ష? నిజాం లేడు, వాడుకుంటలేమా? ఇవాళ మిషన్ భగీరథది మేము 100% సక్సెస్ చేయాలని, దాన్ని వృధా కాకుండా చేయాలని కాపాడడం కోసమే ఊళ్ళల్లో కూడా అవేర్నెస్ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు గ్రామ సభలలో కూడా రెగ్యులర్గా మా మిషన్ భగీరథ యొక్క నీళ్ళ యొక్క ఆవిష్కత అంటే ఇంపార్టెన్స్ ఏందో తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ వేరే వాటర్ తాగడం మూలంగా అందులో ఏం మినరల్స్ ఉండవు, హెల్త్ పాడవుతుంది. ఇవి సహజ సిద్ధమైనటువంటి వాటరు, ఇవన్నీ వస్తున్నాయని మేము ఎక్కడికక్కడ గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేయిస్తున్నాం అధ్యక్ష. కానీ ఇట్లా నీళ్లు రావట్లేదు, ఏం రావట్లేదు, ఇది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. ఇట్లా మాట్లాడడం మీరెందుకు ఆవేదన పడుతున్నారో మాకు అర్థమవుతుంది. ఆ రోజు నన్ను అన్నందుకు మరి మేము అన్నాము, అరే ఇక్కడ 10 ఏళ్ల కింద జరిగిన అభివృద్ధిని అవతల ఉన్నోళ్ళు విమర్శిస్తున్నారు. నేను టీడీపీ ఉన్నప్పుడు అధికారంలో లేని, ఓడిపోయినాకనే వచ్చిన, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా లేను సార్. కానీ ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ మంచి చెడులను కూడా భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీరు మంత్రిగా ఉన్న విషయాలను కూడా అవతల విమర్శిస్తుంటే మీరు అక్కడ అవును అవును అనే మాట్లాడుతుంటే నాకు ఆవేశం వచ్చింది అధ్యక్ష. అందుకనే నేను ఆ రోజు అయ్యే దొరసానే అన్నాం. అది మీరు మైక్ తోటి మాట్లాడలే, అసలు మీ పేరు కూడా పెట్టలే. 3 ఉన్నారు ఆడ ఎమ్మెల్యేలు, 3 మా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కూడా నేను చాలాసేపు ఆ మేడం మాట్లాడుతుంటే విన్నా అధ్యక్ష. కానీ అసలు ఏం అంటే ఇప్పుడు మొత్తం అప్పుడే డెవలప్ అయినాక ఇంకా నేనేం చేయాలి అధ్యక్ష? అన్ని బాగున్నాయి అంటున్నారు. ఇప్పుడేం మళ్ళీ ఒక్క రోడ్ లేదు, ఒక్క వాటర్ ట్యాంక్ లేదు అని మళ్ళీ ఇట్లా అంటారు. ఇది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు కదా. అంత ఇప్పుడు ఆమెకు నా మీద ద్వేషం ఉండొచ్చు, పాపము వాళ్ళు అటు పోయారు కాబట్టి అయ్యో సీతక్క వచ్చి ఇక్కడ మంత్రి అయిందని నాకేమనుకుంటా. వాళ్ళని బతిలాడినాం అధ్యక్ష, వాళ్ళని బతిలాడినాం, ఉండండి బతిలాడినాం అధ్యక్ష. అట్లేం లేదు, మాకేమి ఆమె మీద గౌరవం. నిన్నగాక మొన్న కూడా అనుకున్నాం ఆమె మీద గౌరవం, లక్ష్మమ్మ మీద కూడా గౌరవం, మాకు వ్యతిరేకం ఏం లేదు సార్. కానీ ఆ మాటలు అన్న తర్వాత ఫస్ట్ టైం నేను కూడా ఆ రోజు అన్నా అట్లాగా ఆ గవర్నమెంట్ 10 ఏళ్ళు వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు అన్న విషయాలను కూడా వాళ్ళు విమర్శిస్తుంటే, వాళ్ళని అట్లా సమర్థిస్తుంటే అప్పుడు అనాల్సి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఉరుమురి మంగళం మీద పడ్డట్టు మొన్న నా మీద పడ్డారు, ఇప్పుడు నా మీద పడ్డారు అధ్యక్ష. అర్థం కావట్లేదు అసలు. నేను తనకు పోటీ కాదు, తన ఆ పార్టీలో నేను ఈ పార్టీలో, తనకు అసలు పోటీ కాదు. మరి ఎందుకు కామెంట్ చేస్తున్నా నాకు అర్థం కాలేదు అధ్యక్ష. నేను ఆ రోడ్ ఎంబడి అక్కడ నుండి పోతా ఉన్నాను, అంతారం అనే విలేజ్ అధ్యక్ష. నేను మాట్లాడిన రోజు డేట్ కూడా తీసుకొని అక్కడే సెక్రటరీ ఉన్నాడు, అక్కడే వెళ్తుంటే చిన్న పిల్లోడు బిందెలో నీళ్ళు పడుతున్నాడు అధ్యక్ష. కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను, బాధ్యత ఉంది కాబట్టి వెనక్కి వచ్చాను. ఏం బాబు ఎందుకు పట్టుకుంటున్నావు నీళ్ళు అంటే, నల్ల రాక 1 వీక్ అవుతుందమ్మా అన్నారు. ఇమీడియట్గా ఆఫీసర్స్కి ఫోన్ చేశాను అధ్యక్ష, ఏదో రిపేర్ ఉంది అందుకే రాలేదమ్మా అన్నారు. అమ్మ వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తాం అంతే తప్పిస్తే మీ మీద వ్యక్తిగతంగా కాదు. ఇక్కడ ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ప్రజాప్రతినిధులుగా రోడెంబడి పోతున్న ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు దిగి అడుగుతాం. అది వ్యవస్థలో ఉన్న ఇబ్బందిని ఎత్తి చూపించడమే తప్పిస్తే అక్కడ అధికారులు పనిచేయకపోవచ్చు. ఇంతకుముందు సునీత గారు చెప్పినట్టు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మెయింటెనెన్స్ చేయలేకపోతాం అన్నారు. దాన్ని కూడా మీరు తప్పుపడితే ఎట్లమ్మా? వాటర్ వస్తలేవని చెప్తాను, మీరు దాన్ని సెట్ చేసుకోండి. ఎమ్మెల్యే గారు ప్లీజ్ అంటుండే, ప్లీజ్ అండి, రన్నింగ్ కామెంట్ వద్దు. నేను మాట్లాడిన తప్పుంటే చెప్పండి. నీళ్ళు రాకపోతే రాలేదని చెప్పండి, నేను ఎవరిని కామెంట్ చేయలేదు అక్కడ. అరే మీ పద్ధతి కాదండి బట్టి గారు, ఇది కరెక్టా? మీరు ఆలోచించండి. నీళ్లు రాకపోతే రాలేవని చెప్పానండి, దాంట్లో తప్పేం లేదు కదా. మొన్న కూడా అట్లే అధ్యక్ష, జస్ట్ నేను ఊరికే హరీష్ రావు గారితో ఏదో మాట్లాడుకుంటే అయ్యో అన్నాను అధ్యక్ష. అయ్యో వద్దంటే దానికి అంత పెద్ద కామెంట్ చేశారు అధ్యక్ష. దొరసాని అని మాట్లాడుతున్నారు, అర్థం కాలేదు అధ్యక్ష. నేను ఏమైనా కామెంట్ చేస్తే, మైక్లో కామెంట్ చేస్తే మీరు కూడా అధ్యక్ష
మైక్ ఇచ్చి అంటే అర్థం ఉంది అధ్యక్ష. అయ్యో అన్నాను అంతే, దానికి ఇంత పెద్ద మాటలు మాట్లాడారు. నాకేమర్థమైందంటే అధ్యక్ష, కేసీఆర్ గారి కుటుంబాన్ని సబితమ్మని తిడితే ముఖ్యమంత్రి గారు సంతోషపడతారేమో, అందుకనే కామెంట్ చేస్తారేమో. లేదు అధ్యక్ష, లేదండి అధ్యక్ష, ఒక్క నిమిషం చెప్తాను అధ్యక్ష, ఒక్క నిమిషం ప్లీజ్. మీకు తెలుసు అధ్యక్ష, నేను అక్కడ ఉన్న రోజులు, నేను ఆ పార్టీలో ఉన్న రోజులు పార్టీకి పనిచేశానా లేదా ఒకసారి ఆలోచించండి. ఎస్, నాకు ఆ రోజు ఆ పార్టీ ఉన్న రోజు నాకు మంత్రి పదవి ఇచ్చింది అధ్యక్ష, కాదనట్లేదు. థ్యాంక్స్ టు సోనియా గాంధీ గారు, ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి, ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారికి, రోషయ్య గారికి, మొన్న ఇచ్చిన కేసీఆర్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు మన జిల్లా పార్టీకి నేను సర్వీస్ చేయలేదు అధ్యక్ష. ఎస్, పార్టీ మంచి చేసింది అన్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. నా మీద 5 సిబిఐ కేసులు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నా మీద పెట్టలే అధ్యక్ష. నేను ఒక్క మాట మాట్లాడానా? నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాట్లాడానా? ఎందుకు అధ్యక్ష? తను కాంగ్రెస్ పట్ల పుట్టి పెరిగినట్టు తనే మీద వేసుకొని మాట్లాడేసింది, నాకు అర్థం కాలేదు. అసలు సంబంధం లేని ఇష్యూ, తనకు నాకు ఏం మాత్రం సంబంధం లేదు. మీరు మాట్లాడుతుంటారో మీరు అట్లా ఇంకా మీరు వదిలేస్తే ఎట్లా అధ్యక్ష? మీరైనా కనీసం చెప్పాలి కదా. దయచేసి ఇట్లాంటి కనీసం ముందన్న పునరావృతం కాకుండా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్న, వ్యక్తిగతంగా మాట్లాడుకుని బయట మస్తు వేదికలు ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ ప్రజా సమస్యలను ప్రశ్నిద్దాం, ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. నేను ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన వరకు నేను కాంగ్రెస్ పార్టీని కామెంట్ చేయలేదు అధ్యక్ష. ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు మాత్రమే కామెంట్ చేసిన. నా మీద కేసులు పెట్టింది మాట్లాడలేదు, నాకు టికెట్ ఇవ్వండి మాట్లాడలేదు, అసలు కామెంట్ చేయలేదు. కానీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎస్ చేసింది, మంత్రి పదవి ఇచ్చింది, 5 సిబిఐ కేసులు కూడా పెట్టింది, అది కూడా మాట్లాడదంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి గుర్తుపెట్టుకోండి అండి. ఒక్క నిమిషం ఆవేదనతోనే మాట్లాడుతున్నాను. ఎస్, సిబిఐ కేసులు మా కోర్టులో నమ్మకం ఉందండి, మేము ఏం చేస్తాం, మాకు నిజాయితీ ఉంది కాబట్టి ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. ఆ రోజు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది అధ్యక్ష. వాస్తవంగా ఒక్క మాట అన్నాను అధ్యక్ష, వీడియో చూసినని చెప్తున్నారు కదా. ఎస్, ఒక రిపోర్ట్ అడిగినప్పుడు అన్నాను, నాకు గౌరవించింది, నాకు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అట్లే నా మీద కేసులు కూడా పెట్టింది అన్నాను. తప్పేముంది అధ్యక్ష? తప్పేముంది? దానికి అంత పెద్ద కామెంట్ ఎందుకు అధ్యక్ష? అర్థం కాలేదు. థ్యాంక్ యూ అధ్యక్ష. Subscribe us and press the bell icon for more interesting updates.